లలితా సహస్రనామస్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशां अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीः न्यक्कारिरदनच्छदा. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః. ఈ నామంలో అమ్మవారి యొక్క చెక్కిళ్లను వర్ణిస్తున్నారు. పద్మరాగమణి, పద్మరాగశిలాదర్శ. పద్మరాగ అంటే ఒక మణి, పద్మరాగమణి యొక్క ప్రకాశమును తిరస్కరించునట్టి చెక్కిళ్లను కలిగి ఉన్నటువంటిది అని అర్థం. పద్మరాగమణి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది. దాని యొక్క ప్రకాశమును కూడా అమ్మవారి చెక్కిళ్ళు తిరస్కరించినందువలన అమ్మవారి చెక్కిళ్ళు అంటే బుగ్గలు ఎర్రగా ఉన్నాయని అర్థము. అందుకనే అమ్మవారిని పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః అని స్తుతిస్తాము. ఇందులో ఇంకొక అర్థము కూడా ఉందండి. అదేంటంటే శిలాదర్శ అనేది శబ్దం అన్నమాట. శిలాదర్శ శబ్దము చేత కఠినమైనటువంటి ఎర్రని కాంతులు వెదజల్లుతుందంట ఈ పద్మరాగమణి. అంటే ఒక రాయిని ఇంకొక రాయితో మనం కొట్టినప్పుడు ఎర్రగా వస్తుంది కదా నిప్పులాగా, అలాగే శిలాదర్శ శబ్దము చేత ఎర్రని కాంతులను ఈ పద్మరాగమణి వెదజల్లుతుంది. ఈ పద్మరాగమణి మిక్కిలి ఎరుపు చేతను మిక్కిలి కోమలత్వమును చేతను దేవి చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయని అర్థము వస్తుంది. అందుకనే మన జగజ్జనని అయిన అమ్మవారిని పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః అని స్తుతిస్తున్నాము. తర్వాత నామము నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా. మెరుగుపెట్టిన పగడములు ఎరుపుదనము, మిగల పండిన దొండపండు ఎరుపు కలిగి ఉంటాయి. ఈ శ్రీదేవి యొక్క పెదవులని ఈ నామములో వర్ణిస్తున్నారు. ఆ పెదవులు ఎలా ఉన్నాయంటే ఎరుపుదనము ముందర వెలవెలబోచున్నాయంట. అంటే అమ్మవారి పెదవుల ముందు ఎరుపు రంగు కూడా తక్కువైపోతుంది, అంత ఎర్రగా అమ్మవారి పెదవులు ఉన్నాయని ఈ నామములో వర్ణిస్తున్నారు. వాటి యందు లేని ఎరుపుదనము శ్రీదేవి యొక్క పెదవుల యందు ప్రకాశిస్తున్నదని ఈ నామము యొక్క భావము. అందుకనే అమ్మవారిని నవవిద్రుమ బింబశ్రీ నక్కారి రథనచ్చదా అని స్తుతిస్తున్నాము. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షత్ దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్యను కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణులే దంతద్వయములుగా ప్రకాశించినట్టుంది. శుద్ధ విద్య అంటే ఏంటంటే తన పర భేదము కలిగి ఉండకపోవటం, తన పర భేదములను నాశనము చేయనట్టు. ధర్మములు వేదములందు కలవు, వేదాలందే ఈ తన పర అనే భేదాలను నాశనము చేయనట్టిది. అటువంటి వేదములనందు పాండిత్యము అంటే లేదా జ్ఞానమును కలిగినటువంటి బ్రాహ్మణులు గురు శిష్యుల పరంపర చేత బోధింపగా ఇక్కడ
విద్యాంకురాకార అంకుర శబ్దమునకు మొలకెత్తుట అని అర్థం. శుద్ధ విద్యాంకురాకార అంటే తన పర భేదము లేనటువంటి శబ్దము మొలకెత్తుట అని అక్కడ అర్థం అన్నమాట. అలాగే మనం ఈ నామములో ఏంటంటే దేవి యొక్క దంతములను ద్విజపంక్తి ద్వయోజ్వల దంతములను వర్ణిస్తున్నారు. ఆ దంతాలు ఎలా ఉన్నాయంటే శుద్ధ విద్యనందు జ్ఞానము కలిగిన బ్రాహ్మణులు, వారి బోధన చేత అంకురం పొందిన శిష్యులు అంటే గురు శిష్యులు దేవి యొక్క పై వరసనందు కింద వరసనందు దంతాలుగా అయ్యారంట. విశ్వరూప స్వరూపురాలైనటువంటి దేవి నుండి వర్ణములు సృష్టించబడు క్రమమునందు బ్రాహ్మణులు పుట్టినారని కలదు. ఇదే క్రమంలో బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు పుట్టినారని కూడా పురాణాలందు చెప్తున్నారు. కనుక బ్రాహ్మణులు వారి శిష్య పరంపర దేవి యొక్క దంతాలుగా ప్రకాశిస్తున్నారన్నమాట. ఈ నామములో ఏంటంటే అమ్మవారి దంతములను బ్రాహ్మణుల యొక్క గురు శిష్యులతో పోల్చారు. అందుకే అమ్మవారిని శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని స్తుతిస్తున్నాం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. దేవి యొక్క దంతాలను మనం పై నామంలో వర్ణించాం కదా. ఇప్పుడు దేవి యొక్క నోటి అందు ఉన్న కర్పూర తాంబూలం మనం చెప్తున్నామన్నమాట. దేవి యొక్క నోటి అందు ఉన్న కర్పూర తాంబూల పరిమళముల చేత దిక్కులన్నీ ఆకర్షించుచున్నాయంట. దేవి తన నోటి అందు వేసుకున్న కర్పూర తాంబూలము చేత దిక్కులన్నీ పరిమళభరితమవుతున్నవి. కర్పూర తాంబూలం అనగా ఏంటంటే తమలపాకులు, సున్నం, కాచు, కవ్యరి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, నాగకేసరము, కొబ్బరి ముక్కలు, కస్తూరి, అలాగే పచ్చకర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి ఉంటాయి. అటువంటి తాంబూలాన్ని కర్పూర తాంబూలం అంటారు. అటువంటి తాంబూలమును దేవి సేవించి ఉన్నది. దాని యొక్క పరిమళము చేత దిక్కులన్నీ కూడా ఆకర్షించబడుచున్నవి అని ఈ నామము యొక్క అర్థము. అందుకనే అమ్మవారిని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అని స్తుతిస్తున్నాము. విన్నారు కదండి 9, 10 శ్లోకాల యొక్క అర్థాలు. ఇప్పుడు 7, 8, 9, 10 శ్లోకాలను మనం 2 సార్లు పారాయణ చేద్దాము. నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ నక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. మరొక మారు ఈ 4 శ్లోకాలను మనం పారాయణ చేద్దాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఓం శ్రీమాత్రే నమః.